నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఆపరేషన్ గరుడ ఇప్పుడు మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది. 2019కి ముందు అంటే 2019 ఎలక్షన్స్ టైంలో శివాజీ గారు ఆపరేషన్ గరుడ గురించి ఆయన అందరికీ తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదో ఒక రోజు ఇది వస్తుంది అని. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే ఆపరేషన్ గరుడ నడుస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ గరుడ స్టార్ట్ అయిపోయింది అని ఒక చర్చ మొదలైంది. నిజమే అంటారా? ఒకప్పుడు శివాజీ గారు చెప్పినటువంటి ఆపరేషన్ గరుడ దాని సారాంశం ఏంటి అనేది చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఆయన అనేక వేదికల మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును. కాకపోతే అది మన కళ్ళెదుట కనిపించలేదు. అవును. కానీ ఆపరేషన్ గరుడకు సంబంధించినటువంటి ఛాయలు వెంటాడుతూ ఉన్నాయి. అతను చెప్పిన ఏదైతే చెప్పారో ఆ ఛాయలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఆయన 2019 ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ డబల్ గరుడ ఇప్పుడు నడుస్తుందని చెప్పి తాజాగా ఎన్కౌంటర్ల ద్వారా బయటపడింది. జనరల్గా మావోయిస్టులు ఎక్కడ ఉంటారు? అడవుల్లో ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మైదాన ప్రాంతంలో దాదాపు 30 మందిని పట్టుకున్నారు. మైదాన ప్రాంతంలో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తోటి దాదాపు 30 మందిని పట్టుకున్నారు. తర్వాత హిడ్మా, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా గెరిల్లా దళాన్ని అలవోకగా నడిపేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి హిడ్మాతో పాటు ఆయన సహచరిని, ఆమెతో పాటు ఒక నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. అదే రోజు 30 మందిని విజయవాడలో ఆటో నగర్లో పట్టుకున్నారు మావోయిస్టులు. అంటే అడవులు వదిలిపెట్టి ఎక్కడున్నారు వీళ్ళు? మైదాన ప్రాంతాలకు వచ్చేసారు. ఈ మైదాన ప్రాంతాల్లో ఎక్కడ ఉంటారు, ఏ రూపంలో ఉంటారో ఎవరికి తెలియదు. కార్మికుల రూపంలో ఉన్నారంట విజయవాడ అక్కడ ఉండేటువంటి ఆటో నగర్లో. రోజు ఒక కారు, తెల్ల కారు, రోజు ఒక తెల్ల కారు వెళ్తుందంట భోజనాలు తీసుకొని. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక అతను బిల్డింగ్ మీద నుంచి చూస్తే రోజు ఒక కారు వస్తుంది. ఎందుకు వస్తుంది, అక్కడ ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు అని చెప్పేసి అనుమానించి అడిగాడంట. అడిగితే మా కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు అని చెప్పేసి ఆ వైట్ కార్ అతను చెప్పాడు. మా కంపెనీలో పనిచేసిన కార్మికులు, వాళ్ళకి రోజు భోజనాలు తీసుకొస్తుంటాం, మాకు కంపెనీలో పనిచేస్తాం. ఆయన కంపెనీ కూడా ఉందంటే కంపెనీని ఆ దగ్గర బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఓనరు వాళ్ళకి ఆ కారు, తెల్ల కారులో భోజనాలు వెళ్తున్నాయంట. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది ఇప్పుడు నిన్న అరెస్ట్ చేస్తే బయటకు వచ్చింది. అంటే వీళ్ళు మైదాన ప్రాంతాలకు వచ్చి, విజయవాడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? రెక్కి నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎవరి మీద రెక్కి నిర్వహిస్తున్నారు? ఎవరో ఒకరిని చంపాలి అనేది వాళ్ళ టార్గెట్ అని చెప్పి విచారణలో తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే. ఎవరిని? ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన్నేం పట్టించుకోరు. మావోయిస్టులు ఎప్పుడు పట్టించుకోరు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మావోయిస్టులు కానీ వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్లో ఉన్నారు. ఆల్రెడీ అలిపిరిలో క్లైమర్ మైన్స్ తోటి పేల్చారు. అప్పట్లో మిస్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరున్నారు? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ పాయింట్స్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు? లోకేష్ గారు ఉన్నారు. సో కాబట్టి రెక్కి ఎవరి మీద నిర్వహిస్తారు వీళ్ళు? జనరల్గా అధికారంలో ఉండేటువంటి వాళ్ళ మీద. కాకపోతే ఎవరో ఒకరిని టార్గెట్ చేసి తమ ఉనికిని చాటుకోవాలి, ఎవరో ఒకరిని చంపి ఎన్కౌంటర్ చేసి ఎవరో ఒకరిని తమ ఉనికిని చాటుకోవాలని చెప్పి వాళ్ళు మైదాన ప్రాంతంలో చేరి రెక్కి నిర్వహించారనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి న్యూస్. అంటే వీళ్ళు మైదాన ప్రాంతంలో ఒక విజయవాడలోనే ఉన్నారా? లేదు, అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంటారు. ఇప్పుడు దండకారణ్యం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ఈ బోర్డర్లో ఉంటుంది దండకారణ్యం. ఆ దండకారణ్యం నుంచి ఇటు వచ్చేసారు. ఇప్పుడు హిడ్మాని లేపేశారు. హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు, గూమింగ్లు చేసి.
తర్వాత దేవ్జీ అతను కీలకమైనటువంటి లీడర్, ఇంకొక లీడర్, వీళ్ళిద్దరే ఉండరు. ఇప్పుడు హిడ్మాతోటి ఆల్మోస్ట్ అయిపోయింది, మావోయిస్టు పార్టీ అసలు ఉండదని చెప్పేసి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు, ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. 2026 మార్చి కల్లా మావోయిస్ట్ రహిత భారతదేశం అని చెప్పి అమిత్ షా గారు అంటున్నారు. దాంట్లో భాగంగా కగార్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ కగార్ ఆపరేషన్లో హిడ్మాని అంతకుముందే చాలామంది మావోయిస్ట్ అగ్రనేతల్ని కాల్చి చంపారు, ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు తాజాగా హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు. హిడ్మాతో పాటు ఒక 6గురిని. ఇంకొక దేవజీ అని అతను కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు అని చెప్పేసి ఒక నిన్న వచ్చినటువంటి న్యూస్. ఎందుకంటే పోలీసులు అదుపులో ఉన్నాడు, ఇంకా అతను కూడా దేవజీ కూడా దొరికాడు అని చెప్పేసి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు మైదాన ప్రాంతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఇది భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం. ఆ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు అమరావతి రీకన్స్ట్రక్షన్ శంకుస్థాపనకి. అప్పుడు భిక్షగాల రూపంలో ఉగ్రవాదులు బయటపడ్డారు, మావోయిస్టులు కాదు ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి అనుమానించి వాళ్ళు కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు మావోయిస్టులు మైదాన ప్రాంతంలో ఉన్నారని అంటే ఎక్కడ ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తారో ఎవరికి తెలియదు. మైదాన ప్రాంతంలో ఒక విజయవాడ ఆటనగర్లో ఉంటే పట్టుకున్నారు, ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉంటారో సిటీస్లో. హైదరాబాద్లో ఎక్కడుంటారో ఎవరికి తెలిసింది. హైదరాబాద్ అనేది ఒక పెద్ద మహాసముద్రం, జంగిల్ ఇది. ఇక్కడ ఈ మహాసముద్రంలో ఏ అపార్ట్మెంట్లో ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారో తెలియదు. ఇప్పుడు ఉన్న ఉగ్రవాదులు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా డాక్టర్లు ఉంటారని? 300 మంది డాక్టర్లు అంట ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారు, ఉగ్రవాదులుగా. అంటే వైట్ కాలర్ టెర్రరిజం ఇది పెరిగిపోతుంది. అలాగే వైట్ కాలర్లకు సంబంధించినటువంటి వాళ్ళే మావోయిస్టులుగా మారే అవకాశం ఉంది ఇప్పుడు. దానికి కారణం ఏంటి? సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయింది, జాబ్స్ లేవు. యువత మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళా వైట్ కాలర్ రూపంలో మావోయిజంలోకి చేరిపోతారు, మళ్ళీ చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్తుంది? 2026 మార్చి కల్లా మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తాను అంటున్నారు. అది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక విజయవాడలోనే బయటపడ్డారు, ఇంకా ఎన్ని చోట్ల ఉండుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయాలకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పార్టీల సపోర్టు వీళ్ళకు ఉంది మైదాన ప్రాంతంలో. మైదాన ప్రాంతాలకు మావోయిస్టులు వచ్చినప్పుడు లేదా అడవుల్లో ఉన్నప్పుడైనా సరే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అండదండగా ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి గన్స్ సప్లై చేసే దగ్గర నుంచి వాళ్ళకి ఆర్థికపరమైన సహాయం చేసేంత వరకు కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 2004 ఎన్నికల సందర్భంగా మొత్తం నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు 80-90 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీని ప్రచారం కూడా చేసుకునే వాళ్ళు నక్సలైట్లు. అప్పట్లో సర్పంచులను, ఎంపీటీసీలను ఎంతోమందిని కాల్ చేశారు. ఆ దెబ్బకు భయపడిపోయి ప్రచారానికి కూడా వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ. అందుకే కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. మరి వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు అని అంటే కొంతమంది ఫ్యాక్షనిస్టులు ఉన్నారు అని చెప్పి అప్పట్లో వచ్చినట్టు న్యూస్. ఆ ఫ్యాక్షనిస్టులు ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్పారు. అదే ట్రావెల్ జరుగుతుంది. ఇప్పుడు రాయలసీమ ఉద్యమం అంటూ ఒకటి, ఉత్తరాంధ్ర ఉద్యమం అంటూ ఒకటి, ఇట్లా ప్రాంతీయ తత్వాన్ని అలాగే ఈ మావోయిస్టులకి వెనకుండి నడిపించేటువంటి దాన్ని ఒక పందాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులు పనిచేస్తున్నాయి అనేటివి కూడా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ వర్గాల్లో అదే జరుగుతుంది. ఇప్పుడు అంటే ప్రాంతీయ తత్వాన్ని లేపటం ఒకటి, మైదాన ప్రాంతాల్లోకి మావోయిస్టులను తీసుకొచ్చి టార్గెట్ చేయటం అధికారంలో ఉండేటువంటి వాళ్ళని. ఇప్పుడు శివాజీ గారు చెప్పినటువంటి ఆపరేషన్ గరుడ అనేది ఏ రూపంలో రాబోతుంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఒక రూపంలో రాబోతుంది, ఇప్పుడు ఇంకో రూపంలో రాబోతుంది అనేది. సో ఈ మూమెంట్స్ అన్నింటినీ గమనిస్తే కనుక ఇప్పుడు ఒక అంబాసిడర్ ఒక కారులో వైట్ కార్లో కొన్ని నెలల పాటు రోజు మధ్యాహ్నం అన్నం తీసుకెళ్తున్నాయంటే అంటే మన పక్కనే ఏదో ఒక ఇండస్ట్రీ ఉంటుందో ఆ ఇండస్ట్రీలోనే మావోయిస్టులు ఉన్నారని అర్థం. సో అలాంటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రమేయం ఉంటుంది. కానీ ఎవరు అనేది ఇంకా ఇప్పటివరకు ఎవరు అనేది ఇంటెలిజెన్స్ తెలిసి ఉంటుంది.
కాబట్టి దానికి ఆధారాలు కావాలి కదా. బయట పెట్టారని కొన్ని కావాలని మా మీద ముద్ర వేస్తున్నారు, బురద చల్లుతున్నారు అంటారు. సో కాబట్టి ఆపరేషన్ ఖగార్ ఇప్పుడు ఆపరేషన్ గరుడ రూపంలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ ముగ్గురు లీడర్లు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసిందని చెప్పి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.